Hello guys, welcome to Compete Minds. Today's question. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి మొదటి భారతీయ సంతతి డైరెక్టర్ ఎవరు అంటున్నారు. ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. అతను ఎవరు అంటున్నారు. మనకి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది 1908 లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికాకి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి వాషింగ్టన్ డీసీలో లొకేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఇక్కడ మన ఆప్షన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే మైకెల్ వోల్ట్ గారు అంటున్నారు. ఈయన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఏ దేశానికి సంబంధించి? యుఎస్ఏకి. మనకి ఇండియాలో ఎలా అయితే అజిత్ దోవల్ గారు ఉన్నారు, సేమ్ మైకెల్ వోల్ట్స్ గారు వచ్చేసి అమెరికాకి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అజయ్ బాంగా గారు వచ్చేసి ఈయన వరల్డ్ బ్యాంక్ కి హెడ్ గా ఉండడం అయితే జరిగింది. క్వాష్ పటేల్ గారు వచ్చేసి ఈయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి డైరెక్టర్ గా అపాయింట్ చేశారు. తర్పన్ డేకా గారు వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియాకి వచ్చేసి ఇతను హెడ్ గా నియమించడం అయితే జరిగింది. మనకి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు కాబట్టి క్వాష్ పటేల్ గారిని నియమించడం అయితే జరిగింది. అందుకు ఈ క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 3 విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.